దుర్మార్గుడు గురించి ఒక క్రూరుడు నికృష్టుడు హీన చరిత్ర గలవాడు ఈరోజు ఒక గణపురం ఊర్లోనో ఒక మండలంలోనో నియోజకవర్గంలోనో జిల్లాలోనో రాష్ట్రంలో కాదు దేశం మొత్తం ఇలా మాట్లాడుకునేది ఒక దుర్మార్గుడు గురించి. ఆ దుర్మార్గుడు కడియం శ్రీహరి. ఇంత నీచ రాజకీయాలు చేస్తుందా? ఈరోజు బ్లాక్మెయిల్ చేయడంలో, బెదిరించడంలో, భయభ్రాంతులకు గురి చేయడంలో రాజులకు రాజును ఏమంటారంటే ఎంపైరర్ అంటాడు. ఆ రకంగా బ్లాక్మెయిల్ చేయడంలో ఆయన ఎంపైరర్. ఎవరైనా నేను చాలాసార్లు చర్చలలో టీవీ చర్చల్లో పోయినప్పుడు కడియం శ్రీహరి గారు కేసీఆర్ గారిని బ్లాక్మెయిల్ చేసి నా ఉప ముఖ్యమంత్రి తీసుకున్నాడు, బ్లాక్మెయిల్ చేసి ఎంపీ స్థానం పొందిండు, బ్లాక్మెయిల్ చేసి 2 సార్లు ఎమ్మెల్యే అయిండు, నా ఎమ్మెల్యే పదవి కూడా తీసుకున్నాడు. ఆఖరికి కేసీఆర్ గారు ఎంపీ నాకు ఇస్తాడంటే దానికి కూడా అడ్డుపడి అది కూడా రాకుండా చేసిన పెద్ద బ్లాక్మెయిలర్, చీటర్. వాడిని మనమందరం కలిసి తొక్కాలి. గణపురంలో తొక్కితే, గణపురం ధర్మసాగర్ కిందున్న బుడుగులో తొక్కితే, గండి రామారం ఉన్న బుడుగులో తొక్కితే, అక్కడ రేపు ఇంకేమన్నా కొడ ఊపురుంటే గణపురంలో, అషరాపేటలో, నవాబ్పేటలో ఎక్కడ పడితే అక్కడ తొక్కితే మా సుదర్శన్ అన్న చెప్పినట్టు పాకిస్తాన్లో లేవాలి. ఇక్కడ లేచడానికి అవకాశం లేదు. నరరూప రాక్షసుడు, నమ్మక ద్రోహి కడియం శ్రీహరి మేధావి అని అనే వాళ్లకు ఈరోజు వాళ్ళు అంతా వాళ్ళే చెంపలు కొట్టుకునే పరిస్థితి తయారు చేసిన విధవ. విధవ అంటే విధవ, పచ్చి విధవ. నా బిడ్డలు కేసీఆర్ గారు కడియం శ్రీహరి గారికి టిక్కెట్ ఇచ్చిందని చెప్పేసి ఓ పక్క సాదగాక బట్టలన్నీ దొడ్డికి పోతా ఉంటే బైఫర్ పెట్టుకొని తిరిగి పైన పడుకుంటే 16 రోజులు డైఫర్ల మిన్నే ఉంటాడు. కారిపోతుంది. మా ఎవ్వరిని చూడడానికి కింద కావి ఉంటుంది కాపల. మా అయ్య ఇప్పుడు అప్పుడు అనేటట్టున్నాడు. కాపల ఇవ్వని కూడా కలవడట. అభ్యర్థి అయ్యండి 16 రోజులు బయటికి వెళ్ళకుండా పైనే ఉన్నాడు. అట్నుంచాలంటే అందరు పోతారు అనుకున్నారు. కోపం ఉన్న వాళ్ళందరూ అటే పోతే బాగుండు అనుకున్నారు కూడా. ఎందుకంటే మళ్ళా అభ్యర్థి మారుతారని ఒక ఆశ. ఆ రకంగా చూసి మళ్ళీ ఇంతకుముందు వీళ్ళందరూ కూడా మనసు నిండా బాధ పెట్టుకొని అందరూ కూడా పార్టీ కోసం, కేసీఆర్ కోసం, పళ్ళ రాజశేఖరరెడ్డి గారి కోసం వాళ్ళ మనసులో ఉన్న మాటను మూటగట్టి అటు పక్కకు పెట్టి ఇట్లాంటి సభ జరిగితే వచ్చిన కాన్నింటి 1000 మంది నాకు కండు వేశారు. అన్నకు 1000 మంది కండువలు వేస్తూ ఉన్నారు, ఫోటోలు దిగుతూ ఉన్నారు. కడియం శ్రీహరి గారికి ఇక్కడ ఉంటే సగం మంది దగ్గర కూడా రాకపోయేటారు. కడియం శ్రీహరి గారికి ఇక్కడ ఉంటే ఇట్లా చూస్తూ అంటాడు. ఒక్కొక్కరి ఎవడెవడు కండువా పల్ల రాజశేఖర్ దగ్గరికి ఎవరు పోయి కండు వేసుకుంటాడు, రాజన్న దగ్గరికి ఎవరు పోతాడు. వాళ్ళ సంగతి వానికి బిల్లు ఉన్నదా, వానికంటే బిల్లు వచ్చేది ఉన్నదా, ఆపుదాం, పని అవుతుందా, మధ్యలో ఆపేద్దాం. ఈ రకంగా కార్యకర్తలను కంటికి రెప్పలా చూసుకునేవాడు కంట్లో పెట్టుకొని చూస్తాడు. కంటికి రెప్పలా కాదు, ప్రతి ఒక్కరిని కంట్లో పెట్టుకొని చూసి పగ పెంచుకొని వాళ్ళని అనేక రకంగా బాధ పెట్టేటోడు. ఆ రకంగా 94 నుండి 2004 వరకు గణపురం నియోజకవర్గంలో ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఎంత బాధపడ్డారు అంటే
జన్మభూమికి సహకరించకపోతే జఫర్గఢ్ గుట్టలకు తీసుకుపోయి విపరీతంగా కొట్టి ఇప్పటికి కూడా గిట్ల నడతను నా తమ్ముడు రవయ్య నాకు ప్రాణం విపరీతంగా కొట్టి ఎన్కౌంటర్ చేస్తావు బిడ్డ అని చెప్పేసి బెదిరించి అదిరించి అనేక చిత్రహింసలు పెట్టి గణపురం నియోజకవర్గంలో ఎన్కౌంటర్లు జరిగినాయి అంటే అని పుణ్యం కడియం శ్రీరా పాపం తలుగుతుంది తప్పకుండా పాపం తలుగుతుంది. నాలాంటి అమాయకుని పట్టుకొని అనేక అక్రమ కేసులు పెట్టించి నీతి 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 అని మాట్లాడతాడు. ఆయన అవినీతికి సామ్రాట్, ఒక తిమింగలం. ఆయన చేపలన్నిట్లో పెద్దది తిమింగలం. అక్కడిక్కడ ఎవరైనా ఉంటే ఉచ్చల చేపలు పట్టే చిన్నల గురించి మాట్లాడతాడు. ఉచ్చలో చేపలు పట్టే చిన్న పరికల గురించి చిన్న వాడి గురించి మాట్లాడతాడు. ఆ తిమింగలం. ఈయన మీద ఒక పుస్తకం రాసిండు కల్నాయక్. 99లో ఆ పుస్తకం రావడం జరిగింది. ఈయన అవినీతి మీద. దయచేసి ప్రెస్ మిత్రులు నీతి నీతి నియమని చెప్పేసి అనేక సందర్భాల్లో ఆయన మాట్లాడుతుంటే మా వాళ్ళందరూ కూడా ఈయన మన పట్లే ఉన్నాడు, మనం వాడిని నీతి పరడలు పోతే ఎట్లా మా వాళ్ళు కూడా మాట్లాడేది అప్పుడప్పుడు. నీతి 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 అంటే ఆయన టీడీపీ నుంచి వెళ్ళి 94లో ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఆయన ఇల్లు టీచర్స్ కాల్లో గచ్చు నేల, కిటికీలకు గోడ సంచులు. అంతకుముందు ప్యాకాట ఆడుతుంటే తెగిపోయిన స్లిప్పర్లతోటి మాసిన గడ్డ వేసుకొని పోలీస్ స్టేషన్లో కూర్చుండబెట్టిన చరిత్ర కడియం శ్రీహరిది. పేకాట ఆడుతుంటే దొరికిన చరిత్ర. ఇల్లు లేదు కరెక్ట్గా. కథం ఫస్ట్ ఒక మాట అంటాడు, నేను దయాకర్ ప్రకాష్ రెడ్డి ముగ్గురం కలిసి ఎన్టీ రామారావును కలవనికి పోతే పాస్ అడగడానికి పోయినాం. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాస్ అడగడానికి పోతే అరే ఇంట్లో నీకు మంత్రి పదవి వస్తుంది కదా, నీకు పాస్ ఎందుకు అన్నాడు నన్ను. అది నా తెలివితేటలు అన్నాడు. అరే విధవా, కడియం శ్రీహరి కాదు కేసీఆర్ గారు 2014లో 58,000 మెజార్టీతో గెలిచిన తర్వాత మేము కూడా గదే పాస్కు పోయినాం. కేసీఆర్ దగ్గర పోతే రాజయ్యను పట్టుండి వాళ్ళందరూ వెళ్తారని చెప్పి, రాజయ్య ఈ రాష్ట్రానికి నువ్వు హెల్త్ మినిస్టర్ కావాలనుకున్నావు కానీ హెల్త్ మినిస్టర్తో పాటు ఉప ముఖ్యమంత్రి ఇస్తున్నాడు అని చెప్పిన ఘనత కేసీఆర్ గారిది. ఎవరు గొప్ప డేట్ల పోటీ పడదాం, కబడ్డీ ఆడదామా, డప్పు కొడదామా, గివెన్ సబ్జెక్ట్, గివెన్ ప్లేస్, గివెన్ టైమ్, ఐఎమ్ రెడీ టు ఫైట్ టు యూ ఇట్ ఎనీవేర్ ఎనీవేర్. ఎక్కడ నువ్వు నాతో పోటుకొచ్చింది? నువ్వు 4,000తో గెలిస్తే 12,000, 33,000, 58,000, 37,000తో గెలిచిన చరిత్ర నాదెక్కడా? నా బలగం ఎక్కడా? నా మాదిగ జాతి ఎలా అనిస్తాను. ఏనాడైనా దళితుల గురించి, దళితుల బిడ్డల గురించి, మాదిగ జాతి కాదు నీ బయళ్ళ జాతి గురించి ఒక్క మాట మాట్లాడితే నేను ప్రత్యేక రాజకీయాలు ఉండా. నువ్వు దళిత ద్రోహివి. అందరూ నిన్ను ఆ మంత్రిగా ఉన్నప్పుడు దళిత దొర అనేది వీణ్ణి దళిత దొర అనేతోని బతుకు పాడగడ. మాదిగోడు అని చెప్పడానికే గర్వపడాలి, దళితుని అని చెప్పుకోవడానికి గర్వపడాలి, దళిత పక్షపాతి అని పెంచడం దొరపడాలి. నేను దొరాని దానికి గర్వపడతావు. నువ్వెంత నీ బతికెంత మాదిగోళ్ళ దగ్గర పైసా అడుక్కుంటావు. రాయిలెత్తలేదని చెప్తే లక్షలు చేస్తాడు. వీడు ఎన్నుకుంటాడు, వాడు ముందు వస్తాడు. ఎన్నుకుని ఇంకెక్కువ. కుల వృత్తులను గౌరవిస్తాం. ఇలా కాంగ్రెస్ పార్టీ 2 మాలలకు ఒక బయళ్ళకి ఇచ్చిన టికెట్. సామాజిక న్యాయం ఎక్కడా? ఇవాళ తెలంగాణ మాదిగలందరూ కూడా
కాంగ్రెస్ మీద తిరగబడుతున్నారు. కారణం ఏంటి అంటే అప్పటికే ఇద్దరు మాలలకు ఇచ్చుంటే ఈయన బ్లాక్మెయిల్ చేసి అయ్యో నేను బీఆర్ఎస్ పార్టీ ఎంపీ టికెట్ వదిలిపెట్టినా, నా ఎమ్మెల్యే వదిలిపెట్టినా, మనకు పైకి చెప్పేది ఇట్లా ఆశ వేరే, పైసలు తీసుకున్నది వేరే. నేను పోతే కేటీఆర్ చెప్తా ఉన్నాడు, పెద్ద ఆయన దగ్గర ఎంపీ తోటి పెద్ద మూట, కేసీఆర్ దగ్గరకు వచ్చి నా బిడ్డని నీకు చేతిలో పెడతానా, నువ్వు కూడా కొంచెం చిన్న మూట ఎత్తావా అన్నట్టు. అబ్బా వాడి బతుకు జడ కడియం శ్రేయారి గాని బతుకు జడ. ఏమి అడక్క తినుడు. మార్కెట్ మంత్రిగా ఉంటే మార్కెట్ సిబ్బంది వచ్చి 2 నెలల ఇల్లును గొప్పగా మంచి భవంతిగా తయారు చేసిన చరిత్ర. 2 నెలల నీకెక్కడి పైసలు, నీ ఇల్లు బాగుపడడానికి ఫ్లోరింగ్ పైసలు ఎక్కడి, కిటికీలకు అద్దాలు ఎక్కడి, మెద్దలు ఎక్కడి, పైన ఫ్లోర్ ఎక్కడిది, అవన్నీ కూడా మార్కెట్ శాఖ. ఇది నేనన్నది కాదు, కల్ నాయక్ అనే పుస్తకంలో ఒక పేజీ ఇది. 2వ పేజీ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్. 2వ పేజీ ఎందుకు చెప్తున్నంటే రేపటి నుంచి ఊరూరికి పోవాలి ఆయన నీతి, ఊరూరికి పోవాలి ఆయన నీతి, ఆయన నిజాయితీ. సోషల్ వెల్ఫేర్ మినిస్టర్లా హాస్టల్ ఉండదు, పిల్లలు ఉండరు, కాలేజ్ ఉండదు, రిటర్న్లో మాత్రం ఉంటుంది. మధ్యవర్తి చిన్నమ్మ కొడుకు అని చెప్పే గోరింట బలరాం జెడ్పీటీసీ. ఆనాడు వార్తా పేపరు చాలా గొప్పగా అన్నిటికంటే ఎక్కువ మరి ప్రచురమయ్యేది వార్తాపత్రిక. మొదటి పేజీలో సగం కింద పేపర్ మొత్తం కూడా ఒక పక్క కల్నాయక్ ఫోటో, అంటే కడియం గాడి ఫోటో, ఇటు సారు గోరింట బలరాం ఫోటో వేసి గోరింట బలరాం కొండంత ఎట్లా అయ్యాడు హెడ్డింగ్. గోరంతా ఉన్న బలరాం కొండంత ఎట్లా అయ్యాడంటే సోషల్ వెల్ఫేర్లా ఏ పని జరిగినా గిన్నెలు బోర్లు ఉంటే, పెట్టెలు ఉంటే, పప్పు ఉప్పు చింతపండు ఉంటే, ఏది కొన్నా కూడా ఆ పసిపిల్లల నోటికాడి బుక్క 10% ఈ రాబందుకి ఇవ్వాలి, 10% కడియమనే రాబందుకి ఇవ్వాలి. ఆ 10%లో 2% ఏమో వసూలు చేసుకొచ్చే బలరాంకు, 8% ఏమో కడియం శ్రీయర్కి. ఆ 2% అయిననే కోట్లకు ఎదిగితే కడియం శ్రీహరి ఎక్కడికి ఎదిగిందని చెప్పేసి ఆ రోజు పేపర్ల పెద్ద హెడ్డింగ్ వార్తా పేపర్లో రావడం జరిగింది. ఈ పైసలు ఎక్కడ పోతున్నాయంటే అధికారులే పోయి బెంగళూరులో ప్రాపర్టీస్ కొంటారు, అధికారులే పోయి ఆంధ్రలో తోటలు కొంటారు. ఇక గారాల పట్టి కావ్య, ఆయన పేరేం పేరు, నజీరుద్దీన్, కావ్య నజీరుద్దీన్ దేశాలలో ఉంటారు. మలేషియా, సింగపూర్లో వాళ్ళు ఉంటారు. 3 నెలల 18 రోజులు అక్కడ ఉండి ఇక్కడి నుంచి వెళ్ళి హవాలా ద్వారా పైసలు పంపుడు, వాళ్ళక్కడ భూములు కొనుడు. హవాలా ద్వారా, హవాలా అంటే ఎరికేనా మీకు? ఆయనకి ఎప్పుడో తెలుసు, 97లో కడియం శ్రీహరికి తెలుసు హవాలా. 97లో కడియం శ్రీహరికి హవాలా తెలుసు. పైసలల్లో 10%, 7%, 8% కట్ చేసుకొని ఇక్కడ ఇస్తే అక్కడ ఇస్తారు ఆ పైసలు. కడియం శ్రీహరి భార్య ఇద్దరి మీద ఒక అడ్రస్, కడియం శ్రీహరి ఒంటరిగా ఒకే అకౌంట్, 2 అకౌంట్లలో పైసలు ఇస్తారు. అక్కడ బినామీ అడ్రస్ మీద వాళ్ళక్కడ భూములు కొనిపెట్టే కార్యక్రమం.
ఇది సోషల్ ఫేర్ మినిస్టర్గా ఉన్నప్పుడు. సోషల్ ఫేర్ మినిస్టర్ అయిపోయినాక ఇంకేంటిది ఎడ్యుకేషన్, విద్యాశాఖ, ప్రాథమిక విద్యలే. ప్రాథమిక విద్య అయినా కూడా అందరినీ పక్కకు పెట్టి డిఈఓలను 23 జిల్లాలలో ఒక్కడేసారి మార్చేస్తే, డిఈఓలను మార్చేస్తే ఒక్కొక్కరి దగ్గర నుంచి ఈరోజు చాలా రేట్లు అవుతాయి. 2 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది. అప్పుడు అన్ని పేపర్లలో కూడా రావడం జరిగింది. అది ఎడ్యుకేషన్ మినిస్టర్. ఇరిగేషన్ తర్వాత ఇదంతా కూడా అన్న సావాసంతో ఉన్నప్పుడే. అన్నేమో జిల్లా అధ్యక్షుడు. ఇప్పుడు నేను కింద చెప్తున్నా కదా, పాపాల భైరవుడు అని మొత్తం కూడా పెద్ద నాకు బాగా తెలుసు. ఇంకా మొత్తం ఎందుకంటే నాకంటే ఎక్కువ బాధ్యుడు. పర్వతగిరిలో ఏమేం జరిగిందో నాకు మొన్న ఒకసారి చెప్తూ ఉండే ఆయన కథ ఏందో కూడా. ఆ రకంగా ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు డిఓల ఒక్కటేసారి అందరినీ ట్రాన్స్ఫర్ చేస్తే 2 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నా. లంచగొండి కడియం. అటు తర్వాత ఇరిగేషన్ శాఖ అయిపోయింది. ఇరిగేషన్ శాఖ ఒక్కొక్క ఐడల్ ప్రాజెక్ట్ అంటే కరెంట్ ఉత్పత్తి చేసి ఇచ్చేదానికి పర్మిషన్లు. ఒక్కొక్క ఐడల్ ప్రాజెక్ట్ ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు 5 కోట్ల రూపాయలు తీసుకున్నాడు. ఎన్ని వందల ఐడల్ ప్రాజెక్ట్స్ ఇచ్చాడో వాటన్నిటికీ 5 కోట్ల ప్రాజెక్టులకు అన్ని పైసలు తీసుకున్నాడు. ఇవన్నీ కూడా టీడీపీలో 9.5 సంవత్సరాలు ఏకదాటిగా వరంగల్ను ముంచి వరంగల్ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి మరి చంద్రబాబు నాయుడు దగ్గర కొట్టిన పైసలు అవన్నీ కూడా. అటు తర్వాత మధ్యకాలం పోయింది. మళ్ళా ఇవన్నీ మీకు అవుపడని ఆస్తులు. బీఆర్ఎస్ పార్టీకి వచ్చినాక అన్ని అవుపడే ఆస్తులే. లింగంపల్లి ప్రాజెక్టు ఉండదు, 6 కోట్లు తీసుకున్నాడు. ఇచ్చిన ఆయనే జీవీఆర్ అయినా నన్ను వచ్చి అడిగిండు. ఏమడిగిండంటే పేపర్లో రాయాలి ఇది, అన్నా 100 కోట్లు కడియం సిరరిస్తాను, 6 కోట్లు ఇచ్చిన నేను. మీరు కూడా కేసీఆర్ దగ్గర పోయి మీరు కూడా పని తీసుకొస్తే మీకు కూడా ఇస్తాను అన్నాడు. నాకు అడగరాదా, నాకు తీసుకోరాదా, నాకు తీసుకోరాదా. సో ఆ రకంగా కట్టని దానికి కట్టి పైసలు తీసుకున్నాడు. ఇల్లు చూస్తే మనకి ఎట్లున్నదో మనకు కనబడుతుంది. దేవునూరు పోతే మా దేవేందర్ చెప్తాడు, ఎన్ని ఎకరాల భూమి ఉన్నదో దేవేందర్ చెప్తాడు. ఇవి వద్దంటండి, ఆయన కథ బాగున్నది. ఇట్లా ఆయనకి ఇప్పుడు ఆర్మిచర్ ప్లాంట్ వచ్చింది, పెట్రోల్ బంక్ వచ్చింది, అనేక రకాలుగా అవినీతికి ఇక్కడుండి బాగుపడ్డాడు. ఇక్కడ అవినీతికి పాల్పడి బీఆర్ఎస్కు ఆయన చేసింది ఏం లేదు, గణపురానికి ఆయన చేసింది ఏం లేదు. కానీ ఈరోజు ఆయన అన్నీ చేసుకొని అవినీతిలో తిమింగంలాగా ఉండి గణపురంలో గత 10 సంవత్సరాల నుండి అవినీతి జరిగింది అంటున్నాడు. అరే విధవా, నువ్వు అన్నదే ఉండవు కదా, గత 10 సంవత్సరాలు నువ్వు అన్నదే ఉండవు కదా, సిగ్గు శరం లేదా? నువ్వు ఎట్లంటావు ఆ పార్టీలో ఉండి నువ్వు గణపురానికి నాకు పోటీగా ఇన్ఛార్జ్ గణపురాన్ని తెచ్చుకుంటావు కదా. నేను ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే ఉండగా నీకు మొత్తము వరంగల్ అంత ఉన్నాగా పోగా గణపురమే నాకు ఇన్ఛార్జ్ కావాలను. ఎందుకు కావాలను? ఏడు పెట్టుడు, వాసన చూసుడు, సిగ్గు శరం లేకుండా నాతోనే తిట్లు తినాలని నా దగ్గరే పోటీ పెట్టుకొని చేసే కార్యక్రమాలు. సవాల్ కడియం అభివృద్ధిలో గణపురం నెంబర్ 1. బీఆర్ఎస్ పార్టీ గణపురం నెంబర్ 1గా చేసినాం. గత 10 ఏళ్లలో చేసిన కార్యక్రమాలు అనేక రిజర్వాయర్లు, 7 రిజర్వాయర్లు మన దగ్గరే ఉన్నాయి. ధర్మసాగర్ రిజర్వాయర్, గండిరామారం రిజర్వాయర్, స్టేషన్ కన్పూర్ రిజర్వాయర్, షరాపల్లి రిజర్వాయర్, ఉప్పుగల్లి రిజర్వాయర్, మా నవాపేట రిజర్వాయర్. అన్నికంటే ఇది చిన్నగా చెప్తున్నా, అక్కడక్కడ ఎండింది కానీ మా దగ్గర ఎండు లేదు. ఒక్క ఎకరం కూడా ఎండలే మా దగ్గర. అది రాజనంటే కేసీఆర్ గారి ఆశీస్సులతో, పల్లె రాజశేఖర గారి నాయకత్వంలో అక్కడో ఇక్కడో నీళ్ళు అందుతలేవంటే మళ్ళా 130 కోట్లు తీసుకొచ్చి మళ్ళీ పనులు జరిపిస్తున్నాం. ఎట్లనే బుద్ధి అవుతుంది నీకు అభివృద్ధి లేదని? కళ్ళ ముందు పచ్చని పంటలు కనబడుతుంటే, బళ్ళు కనిపిస్తుంటే, గుళ్ళు కనిపిస్తూ ఉంటే, ఇంత గొప్పగా పాలన జరుగుతూ ఉంటే, ఇంత మంచి పార్టీ ఉంటే సిగ్గుశరం ఉండొద్దు పోయేదానికి?
సిగ్గుశరం ఉండొద్దు. ఇంకా చాలా, ఇది ఒక ఘట్టమే. ఇంకా కుటుంబ చరిత్ర ఉంది, బిడ్డ చరిత్ర ఉంది, బతుకు తెరువు చరిత్ర ఉంది, ఆయన పర్సనల్ చరిత్ర ఉంది. దేనికి ఎదికకపోయేది లేదు. మీతో నేను, నాతో మీరు. కబడ్డీ ఆడాలిగా. ఇక చూద్దాం. మొన్నటి ఎలక్షన్లో డైఫర్ పెట్టుకొని తిరిగినావు బిడ్డ, మొన్నటి ఎలక్షన్లో డైఫర్ పెట్టుకొని తిరిగినావు. ఇప్పుడు ఇక ఏం పెట్టుకొని తిరుగుతావు, ఇక నీ ఇష్టం. జై తెలంగాణ. మీకోసం నేనొచ్చా, మీకోసమే నేనుంటా, ఊరూరికి వస్తా, ఇంటింటికి వస్తా, అందరినీ అవ్వల్లయ్యల్ని నా ఆత్మీయతను పంచుకోవడానికి మళ్ళీ మీ అందరి దగ్గరికి వస్తానని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఈరోజు మీరు కొత్త ఉత్సాహంతో అన్నా మీరు వచ్చింది కదా దానిగా చూసుకొని బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేస్తామని చెప్పిళ్ళు. మనందరి లక్ష్యం గడపకొని ఉన్న గొప్పతనం. మనము సుధీర్ కుమార్ గారిని గెలిపించే వరకు తగ్గేదేలే. ఓకే.